నమస్తే, నేను మీ సతీష్. వెలగపూడిలో భూమాయాజాలం అంటూ చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకుంటున్నటువంటి కొత్త భవనం పైన, మరి ఆ భవనం పక్కన ఉన్నటువంటి స్థలం పైన సాక్షి పత్రికలో ఒక శీర్షికను ప్రచురించారు. అదే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. మరి ఏమిటి భూమాయాజాలంపై జరుగుతున్న చర్చలు? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులకు కూడా. సరే, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకుంటున్నారు వెలగపూడిలో. ఆయన ఇంటి పక్కనే ఎవరు ఉండకూడదని ఒక 3670 గజాల రెసిడెన్షియల్ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చారు. దీని ద్వారా సిఆర్డీఏకి 18.75 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది అంటూ సాక్షిలో కథనం రాసుకొచ్చారు. వారి ఉద్దేశం ఏంటి అంటే, అమరావతిలో గజం 50,000 రూపాయలు ఉంది. ఈ లెక్కన 3670 గజాలకు లెక్కేస్తే 18.75 కోట్ల రూపాయల నష్టం అని రాసుకొచ్చారు. దానిపైనే కొన్ని చర్చలు. ఈ రోజున చెప్పకనే చెప్తా ఉన్నారు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అని. ఇంతకాలం సాక్షి మీడియా, సాక్షి పత్రిక వాళ్ళు చేసిందంతా కూడా విష ప్రచారం అని వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు ఈ యొక్క కథనంతో అనేటువంటి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? అసలు అమరావతి రాజధాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి ఒక స్పష్టమైన విధానం లేదు. వాళ్ళకి ఒకటి మాత్రం తెలిసి ఏంటంటే, అమరావతి అనేది అద్భుతమైన రాజధానిగా రాబోతుందని. అది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రాజధాని నిర్మాణ ప్రతిపాదన చేసింది, దాని శంకుస్థాపన చేసింది, దాని రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చరిత్రలో అమరావతి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే దీన్ని రూపశిల్పి ఆయనే, దీన్ని విజువలైజ్ అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ అంటారు కదా, అలా ఆ పేరు రావటం ఇష్టం లేదు. అసలు అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందటం ఇష్టం లేదు. ఒక రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందటం కూడా ఇష్టం లేదు. అమరావతి అభివృద్ధి చెందిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. కాబట్టి అమరావతిని కనుక బ్రేక్ వేస్తే రాష్ట్రంలో అభివృద్ధికి బ్రేక్ వేసినట్టు. వాళ్ళు అందుకే 2019లో రాగానే అమరావతి రాజధానితో పాటు 3 రాజధానులు కడతామని చెప్పారు. కానీ ఎక్కడ దానికి సంబంధించిన ప్రతిపాదనలు చేయటం కానీ, కేంద్రానికి రాయటం కానీ, భూ సమీకరణ కానీ, భూ సేకరణ కానీ, లేకపోతే కేంద్ర అనుమతికి కానీ అసలు ఏమీ కూడా చేయలే. ఆపటం అయితే ఆపారు కానీ డెవలప్మెంట్ అయితే చేయలేదు. అందువల్ల అందులో భాగంగా దీనికి చట్ట రూపం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంత కన్ఫ్యూజన్లో పడిపోయి మావీ గన్ అనే ఒక కొత్త తుగ్లక్ ప్రతిపాదన తీసుకురావడం ద్వారా పార్టీయే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా ఒక తుగ్లక్ కన్నా హీనమైన వ్యక్తి అని సొంత చెల్లెలు షర్మిల గారు కూడా చెప్పింది. అసలు అటువంటి ప్రతిపాదనల మీద స్పందించడం కూడా అనవసరం, ఎవరు కూడా స్పందించకూడదు, నేను కూడా స్పందించనని చెప్పింది. వాళ్ళు ఎంతకాలం ఆపగలిగారో అంతకాలం ఆపారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టాలెక్కించి వాళ్ళు అడవిలాగా మార్చిన ప్రదేశాన్ని మొత్తం క్లియర్ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలతో మళ్ళీ పునాదుల నుంచి పట్టి చేసుకురావటంతో వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్లో ఇంకా అదే మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు మాత్రం ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పారు. ఆయన 3675 గజాలు 50,000 చొప్పున సిఆర్డీఏకి 18.75 18,75,00,000 నష్టం వచ్చిందని. ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఆ 50,000కి వెళ్ళే మాట వాస్తవం. అంతెందుకు, జూబ్లీ హిల్స్లోనే ఒకప్పుడు ఎకరం 1,000 రూపాయలకి అమ్మారు. ఆ విషయం ఎవరో చెప్పలా. మొన్న దివంగతుడైన నాదెళ్ల భాస్కర్రావు గారు 1989లో మేము జర్నలిస్టులని ఒక దాదాపు 8 మంది 10 మందిని పత్రికా నగర్ అని అక్కడ మాదాపూర్లో, అప్పుడు మాదాపూర్లో అసలు ఏమీ లేదు, ఫైబర్ టవర్ కూడా లేదు. ఆ రోజుల్లో మేము అక్కడ కొనుక్కోవటానికి, ఇక్కడ సిటీలో కొనుక్కోలేని వాళ్ళు అందరం అక్కడ 50 రూపాయలు ఆ రోజున. మరి ఇది హైటెక్ సిటీ పక్కనే. కొనుక్కోవటానికి వెళ్ళి వస్తున్న టైంలో మమ్మల్ని మేమందరం, ఆయన గార్డెనింగ్ చేసుకుంటున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే పంచి పైకి కట్టుకుని ఆయనే చేస్తున్నాడు, అసిస్టెంట్ పక్కన్నాడు. మేము ఆయన చూసి గేట్లో నుంచి మేము ఆగాము. ఏంటి అందరూ విలేకరులు దండెత్తి వచ్చారని నవ్వి రండి అన్నాడు. ఆ పైప్ పక్కన ఆయనకి ఇచ్చాడు, కుర్చీలు తెప్పించేసాడు. ఆ గార్డెన్లోనే కూర్చున్నాము. ఏంటయ్యా ఇట్లా వచ్చారంటే, మేము ఇట్లా మాదాపూర్ నుంచి వస్తున్నామండి, అక్కడ ఇళ్ల స్థలాలు కొనుక్కుందాం అనుకుంటున్నాం అంటే, ఎంత చెప్తున్నారు అన్నాడు. 50 రూపాయలా? ఆ రోజుల్లో మనం ఇక్కడ 1000 రూపాయలకి అమ్మా, ఇది 2 ఎకరాలు. ఆయన ఇంటి స్థలం 2 ఎకరాలు 1000 రూపాయల చొప్పున జూబ్లీ హిల్స్లో అమ్మారు ఒకప్పుడు. కానీ అదే ఇవాళ 100 కోట్లు అన్నా కూడా ఎకరం రాని పరిస్థితి. 100 కోట్లు, 1000 రూపాయలు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ? అట్లా ఏదైనా ఒక అభివృద్ధి జరిగిన తర్వాత దాని అద్దు ఆకాశమే. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడి ఇవాళ వాళ్ళకి 50,000 దగ్గర ఒప్పుకున్నా కూడా, ఇప్పుడు మీరు చెప్పారు రైతులకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుని కొన్ని సంస్థలకు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 5,000 ఎకరాల భూ నిల్వ ప్రభుత్వం దగ్గర ఉంటుంది అన్నారు. ఒకవేళ కనుక అది అమ్మితే మీరు అన్నట్టు 2,50,000 కోట్ల రూపాయల నగదు వస్తుంది.
ఇప్పుడు సంపద ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు, ప్రజాధనం వృధా అంటున్నారు. ఆ 2 లక్షల భారం అని కూడా భారం అని అంటున్నారు. అసలు ప్రజల్లోకి బడ్జెట్లో నుంచి ఇందులో వాడటం లేదు. అక్కడ సంపద సృష్టించడం ద్వారానే, ఒకవేళ దానికోసం తెచ్చిన అప్పులు కూడా ఇక్కడ భూమి అమ్మి మేము కడతామని కూడా స్పష్టంగా చెబుతున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా కూడా 2 లక్షల కోట్లు పెట్టారనుకోండి, 2 లక్షల కోట్లు పెట్టి భూమి అమ్మిన తర్వాత కూడా 50,000 కోట్లు ఇంకా మెరుగులు దిద్దటానికి, ఇంకా అదనపు ఖర్చులు, అదనపు అభివృద్ధికి నిధులు ఉంటాయి. అది రాష్ట్రం మీద ఉపయోగించు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా అయిన తర్వాత అమరావతి అక్కడ ఆగదు, రాష్ట్రం మొత్తం పరిగెత్తుతాయి దాని నిధులు విస్తరిస్తాం ఉద్దేశండి. అక్కడ నుంచి వచ్చే నిధులు ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని జిల్లాల్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉందండి, సైబరాబాద్ మరీ ముఖ్యంగా. సైబరాబాద్ ఎక్కువ జనరేట్ చేస్తుంది ఆదాయాన్ని. మొత్తం పాత హైదరాబాదు సికింద్రాబాద్ కన్నా కూడా సైబరాబాద్, కానీ ఆ ఆదాయం అంతా రాష్ట్ర బడ్జెట్కి వెళ్తుంది కదా, రాష్ట్ర కోశాగారానికి. ఆ కోశాగారం నుంచి అన్ని జిల్లాల అభివృద్ధికి వెళ్తుంది, అన్ని రంగాల ప్రజలకు వెళ్తుంది, ఉపాధి కల్పిస్తుంది, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నారు. అట్లాగే అమరావతి కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా పెరిగిన తర్వాత అది డబ్బులు ట్యాక్సుల రూపంలో, అనేక రకాల రూపంలో కోశాగారానికి డబ్బులు ఇస్తుంది కదా. అనేక మంది ఉపాధి కోసం అక్కడికి చేరుకుంటారు, వ్యాపారాల కోసం చేసుకుంటారు, వృత్తి పని వాళ్ళు చేరతారు, చిన్నాళ్ళు చేరతారు, పెద్దవాళ్ళు చేరతారు. అట్లా అనేకం జరుగుతాయి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని గ్రీనరీగా డెవలప్ చేశారన్నారు కదా. ఇప్పుడు సిఆర్డిఏ కానీ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కానీ అనేక సార్లు ఈ ప్లాన్ని అప్పుడున్న పరిస్థితులను బట్టి మారుస్తూ ఉంటారు. ఎందుకు మారుస్తారంటే, ఇప్పుడు సపోజ్ కొన్ని ఏరియాస్లో కమర్షియల్గా డెవలప్ అయిపోయింది అనుకోండి, అందులో ఇండస్ట్రీస్ చేయకూడదని ప్యూర్ కమర్షియల్గా పెట్టేస్తారు. అంతకుముందు అది రిక్రియేషన్గా పెట్టుండొచ్చు, కమర్షియల్గా పెట్టుండొచ్చు. అట్లా మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కోసం పారంబాకులో కట్టుకున్న ఇళ్లను కూడా కాల ఒడ్డున పీకేశారు. తర్వాత ఆ రోడ్డు కొన్ని గ్రామాలకు వెళ్తుంటే దాన్ని ఆపేసి ఎవరు కూడా ఈ రోడ్ల మీద వెళ్ళొద్దు అన్నారు. ఇప్పుడు పని అనుకుందాం, ఇది 3,650 గజాలు గ్రీనరీగా డెవలప్ చేయటం వలన ఆ పర్యావరణ ఫలితాలు మొత్తం రాజధాని అంతటి కూడా అంతే కదండి. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఇక్కడ ఉండేవాడిని అండి, మా అల్కాపూర్ టౌన్షిప్ అని. అది 400 ఎకరాల టౌన్షిప్. ఆ 400 ఎకరాల టౌన్షిప్లో ప్రతి సెక్టర్లో కూడా పార్కులు ఉన్నాయి. ఎందుకు పెట్టారు? అది హెచ్ఎండిఏ ప్రకారం ఆ రోజునే వాటర్ హార్వెస్టింగ్లు కూడా పెట్టారు. అవన్నీ ఎందుకు పెట్టాడు? రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతుందని. నిజంగా నేను 2011లో వెళ్ళినప్పుడు అసలు పార్కులు డెవలప్ చేయలేవు. ఇవాళ ఆ పార్కుల్లో కిటకిటలు ఆడుతున్నారు జనం. ఒక్కొక్కటి 4 ఎకరాల పార్కులు కూడా ఉన్నాయి. 4 ఎకరాలు. ఇది 3,650 అంటే 1 ఎకరం కూడా కాదు, అరెకరం కన్నా కొద్దిగా ఎక్కువ. మరి అంత రెసిడెన్షియల్ ఏరియాస్లో గ్రీనరీస్ డెవలప్ చేయకపోతే ఎక్కడికక్కడ రేపు వాతావరణ కాలుష్యం అవుతుంది. ఢిల్లీ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి కూడా ఈక్వలెంట్గా వచ్చేసింది. ఇదంటే లేటెస్ట్ కాలనీ కాబట్టి 400 మొత్తం హెచ్ఎండిఏ ప్లాంట్ అనమాట. పెద్ద రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు కూడా కాలనీ లోపల ఉన్నాయి. చాలామంది అంటారు కాలనీ లోపల 100 ఫీట్లు 80 ఫీట్లు అవసరం అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ జనాభా పెరిగిన తర్వాత అవి కూడా కిటకిటలు ఆడుతున్నాయి, మొత్తం కమర్షియలైజ్ అయిపోయినాయి. అంతకుముందు మేము వాకింగ్ చేసుకునేవాళ్ళం, సినిమా వాళ్ళు వచ్చి షూటింగ్లు చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి అంతా వితిన్ 10 yearsలో జరుగుతున్నది. ఒక్కసారి డెవలప్మెంట్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. తర్వాత రేట్లకి ఎవరు కళ్ళి వేసి పట్టుకోలేరు. అది ఒక్కసారి ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత జనం వాళ్ళ ఒత్తిడి మేరకు వాళ్ళు కొనుక్కుంటారు. రైతులకి వాళ్ళకి ఇచ్చిన షేర్ని అమ్ముకునే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎవరితో మంచి రేటు వస్తే వాళ్ళకి అమ్ముకుంటారు. వాళ్ళది రేటు పెరిగిందంటే గవర్నమెంట్ రేటు కూడా పెరుగుతుంది కదా సహజంగా. ఇప్పుడు కోకాపేట ఉంది, గవర్నమెంట్ ఆక్షన్ పెడితే కూడా 100 కోట్లకి వెళ్ళటం మనం చూసాం, 100 కోట్లు. అట్లాగే ఇప్పుడు అమరావతి కూడా కోర్ ఏరియాలో డెఫినెట్గా ఫుల్ డెవలప్మెంట్ వస్తుంది. కోర్ ఏరియా కాదు, ఇవాళ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో చాలా భాగం కూడా అమరావతి గ్రోత్ కారిడార్ లాగా వచ్చేసింది. అట్లాగే గుంటూరు జిల్లాలో కూడా వచ్చింది, అప్ టు నరసరావుపేట దాకా వచ్చింది. ఇటు వెళ్ళిపోయి తెనాలి దాటిపోతుంది. కాబట్టి వాళ్ళు రాసిన అది నేను కూడా చూసా ఆర్టికల్లో. నిజంగా మరి వాళ్ళు 18,75,00,000 నష్టం వచ్చిందని వాళ్ళే లెక్కలేశారంటే మరి ఎంత వాల్యుబుల్గా ఆ సైట్ ఉందని. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు అంటున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంటే ఏదో ఒకటి గడ్డలేయటానికి కారణాలు ఏముంటాయి సతీష్ గారు? ఏదో ఇప్పుడు కాసే చెట్టుకే
రాళ్ల దెబ్బలో. ఇప్పుడు మామిడి చెట్టు కోసం మామిడికాయలకి రాళ్ళు వేస్తాడు కానీ వేప చెట్టు మీద వేసే పిచ్చాడు ఎవడన్నా ఉంటాడా? అట్లాగే ఆయన ఆ రోజున రహదారిని మూసేసినా మాట్లాడలా. ఆయన ఇంటి కోసం ఏదో డెమోగ్రఫిక్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలని రద్దు చేశారన్నాడు. న్యాయస్థానాలే రద్దు చేసినాయి. దేనికోసం పెట్టారో దానికి ఉంచండిరా బాబు అని. ఇంకా రద్దు చేసినో లేదో కూడా తెలియదు, ఇంకా అవ్వాలి అది కూడా. అట్లాగే ఏదైనా మాట్లాడేటప్పుడు మావిగన్ అని ఇప్పటికి జనం అందరూ గడ్డి పెట్టినా కూడా ఆయన ఎవరో మేరు నాగార్జున అనే వ్యక్తి అదేదో చాలా అద్భుతమైన పథకం అని చెబుతున్నాడు. పేపర్లో కాదు, నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి చెబితే ఆయనకు వేమూరు నియోజకవర్గం ఆయనే కాబట్టి అక్కడ చెబితే ఆ రాళ్ళ దెబ్బలు ఏదో చెట్టుకు బదులు నీకే వేస్తారు. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.